ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుంటారని, ఆయన కృప సన్నిధి ప్రసన్నత మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మీ లైఫ్లో మిమ్మల్ని చుట్టూ ఆవరించిన చీకటి శక్తులు ఇప్పుడే ఈ క్షణంలోనే విడిచి వెళ్ళిపోతున్నాయి. చీకటి రూపంలో ఏ ప్రయోగాలు ఉన్నా, ఏ శక్తులు ఉన్నా, ఏ అంధకార శక్తులు ఏడిపించినా ఇప్పుడే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవటాన్ని నేను దర్శనంలో చూస్తున్నాను. త్వరలో నువ్వు దేవుని మహిమను చూస్తావు, అద్భుతాన్ని చూస్తావు. మీకు మంచి భవిష్యత్తు ఉందని ప్రభు చెప్తున్నాడు. మీ కుటుంబంలో ఏ సమస్యలను బట్టి మీరు అందరూ బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నారో ఆ సమస్యలు ఇప్పటికిప్పుడే దేవుడు తొలగించబోతున్నాడు. మీకు అద్భుత కార్యం జరిగించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఆదికాండం 28:15 దేవుడిచ్చిన వాగ్దానమే ఉంది. వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ప్రతి చెడ్డవారిని మీరు విడిచిపెట్టండి అని రాయబడి ఉంది. అలాగే అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, మన శరీరానికి హాని తలపెట్టే, మన జీవితానికి హాని తలపెట్టే ప్రతి దురలవాటును మనం విడిచిపెట్టాలని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8, 9, 11 వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు మన చెడును విడిచిపెట్టాలి, ఎందుకు మనము ఆ చెడు లక్షణాలు విడిచిపెట్టాలి అనే విషయానికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, ఈవెన్ ఒక్క మాట కూడా మన జీవితంలో చాలా నష్టాన్ని, బాధను కలుగజేస్తాయి. చూడండి, రాజకీయ నాయకులు నోరు జారి వాళ్ళు ఏదో ఒకటి పలికేస్తారు, తర్వాత దాన్ని బట్టి ఎంత దుమారం లేపుతారో. దేవుని బిడ్డలారా, ఇతరులు అసాసినేట్ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు దెబ్బలు తప్పదు, వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళిపోతారు, కుటుంబంలో అసమాధానం వచ్చేస్తాయి. ఇలాగ నోటి మాటలు అదుపులో ఉంచకపోతే ఎంత పెద్ద ప్రమాదమో. కొన్ని యొక్క చెడైతే మన జీవితంలో రోగాలకు, బలహీనతకు, అస్వస్థతకు కారణమైపోతాయి. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక మనిషి అసూయపరుడైతే వాడికి బోన్ క్యాన్సర్ వస్తాయని రాయబడి ఉంది. ఎంత కఠినమైన మాటలో చూడండి. బైబిల్ ఎప్పుడు అబద్ధం ఆడదు. ఎందుకంటే సాత్వికత ఎముకలకు పుష్టికరం అంట, కానీ మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. అలాగే భార్య ప్రవర్తన బాగలేకపోతే భర్తకు బోరుకు సంబంధించిన రోగాలు వస్తాయి అని రాయబడి ఉంది. చూడండి, సామెతలు 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ వింటా ఉంటే మనకు భయం వేస్తుంది. అలాగే ఈవెన్ సైన్స్ కూడా కొన్ని విషయాలను అంగీకరిస్తుంది. లైక్ ఏంటంటే, గర్వం, అహంభావం ఉంటే వాడికి గుండు జబ్బు తప్పదు. ఇంకా గర్విస్తే అందుకొరకే నాశనానికి ముందు, పడిపోవటానికి ముందు, కుప్పడానికి ముందు గర్వం నడుస్తుందని రాయబడి ఉంది. ఒక మనిషిలో చింత, వేదన ఉంటే కనుక వాడుకు పేగులకు సంబంధించిన రోగం, బలహీనత వస్తాయి. అలాగే భయము, ఎప్పుడు చేసిన భయము, సందేహము, అనుమానము ఇట్లా ఉంటే కనుక దేవుని బిడ్డలారా, అవి కిడ్నీ ప్రాబ్లాన్ని తీసుకొస్తాయి, కిడ్నీకి సంబంధించిన రోగాలు తీసుకొస్తాయి. నేను చెప్పేది కరెక్టా కాదా ఏమో చెప్పి మీరు చెక్ చేసుకోండి. అలాగే దేవుని బిడ్డలారా, కొంతమందికి ఇరిటేషన్, ఎప్పుడు చూసినా ఇరిటేషనే, ఇంకా ఎప్పుడు చూసినా కోపమే. అవి ఏం చేస్తున్నా, లివర్ను పాడు చేస్తాయంట. ఇవన్నీ వాస్తవాలు. ఈవెన్ ఒక మనిషి ఎప్పుడు చూసినా ఒక కోపిష్టిగా, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, టెన్షన్గా కనపడతా ఉంటే వాడికి జీర్ణం అవుతాయి. ఎందుకంటే మన శరీరం మనస్సుతో కలిసి ఉందన్నమాట. అందుకొరకు జీర్ణం అవ్వదు, పేగులకు సంబంధించిన రోగాలు వస్తాయి. అంతేకాదు, బైబిల్లో కానీ ఈవెన్ డాక్టర్లు కానీ చెప్తారు, ఎప్పుడు చూసినా ఒకలాంటి హేట్నెస్, ఇతరుల పైన హేట్నెస్ కానీ, ఇంక లేకపోతే కంగారుగా ఉండే జీవితం ఉన్నవాడు మానసిక రోగి అయిపోతాడు. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకోవడం వల్ల ప్రియులకు ఆయన నిద్ర అనుకరిస్తున్నాడంట. నువ్వు దేవునికి ప్రీతికరంగా నడుచుకోకపోతే నిద్ర పట్టదు. ఇంకా దానికోసం ఎన్నో ట్యాబ్లెట్ వాడాల్సి వస్తాయి. ట్యాబ్లెట్ వాడినా కూడా కొంతమందికి నిద్ర పట్టదు.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన యొక్క రోగాలను మాన్పటానికి వచ్చాడు కానీ రోగాలు పెట్టడానికి రాలేదు. అందుకొరకే బైబిల్లో ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుందని మత్తయి సువార్త 8:10 రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 33:6 మరలా మీకు ఆరోగ్యాన్ని రప్పిస్తానంటున్నాడు. కాబట్టి నీ బుద్ధి మారితే నీ లైఫ్ మారుతాయి, మీ యొక్క దేహానికి స్వస్థత కలుగుతాయి. నీ బుద్ధి ఎప్పుడు మారకపోతే కనుక దేవుని బిడ్డారా ఖచ్చితంగా అనారోగ్యానికి గురి అవుతాం. నేను సడన్గా ఒక న్యూస్ విన్నాను, బెంగళూరులో కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో మరి HIV టెస్ట్ చేస్తున్నారు, ఎయిడ్స్ టెస్ట్ చేస్తున్నారట. ఎంత భయంకరం! 7,000 మందికి ఎయిడ్స్ టెస్ట్ చేసినట్టుగా విన్నాను. ఈరోజు యవనత్తర వారు ఎలా పాడైపోతున్నారో చూడండి. కనుక ఎవడైనా ఒకడు పాపంలో ఉంటే, ఇటువంటి వ్యభిచారంలో ఉంటే వాడు ఖచ్చితంగా సెక్సువల్ సంబంధించిన రోగాలు బలహీనతలు ఖచ్చితంగా వస్తాయి. కనుక రోగానికి మెయిన్ కారణమే పాపం. ఈ పాపాన్ని విడనాడితే ఖచ్చితంగా మీరు దేవుని స్తుతించగలుగుతారు. అందుకొరకే బైబిల్ రాయబడి ఉంది, మృతి దేవుని స్తుతించదు. మృతి ఎలాగ వస్తాయండి? వృద్ధ జీవులుగా ఎప్పుడు అవుతారు? ఎప్పుడైతే ఒక మనిషి దేవుని స్తుతించడం మానేస్తున్నాడో, ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో వాడే చనిపోతాడు. చనిపోయిన వాడు దేవుని స్తుతించలేడు, దేవుని మయపరచలేడు. కనుక ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టండి. చిన్నదైనా పెద్దదైనా దేవునికి ఆయాస పెట్టే, దేవుని మిమ్మల్ని వేరు చేసే పాపాన్ని విడిచిపెట్టండి. యెషయా గ్రంథం 59:1 రాయబడి ఉంది, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా నేను రాయబడి ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగమని అడుగుతున్నాను తండ్రి. నీ వెలుగుతో, మహిమతో, శక్తితో నింపండి ప్రభా. ఇప్పుడే అయ్యా మా పాపాలు క్షమించండి, పరిశుద్ధపరచండి ప్రభా, అభిషేకించండి ప్రభా. మీరే తాక్కుమని, దీవించి, బలపరచమని యేసు నామములో ఇప్పుడే కడిగి శుద్ధీకరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.